ఓం శుభంకర్యే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ శుభంకర్యై నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. కన్యారాశి వారికి జూలై నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క జూలై మాసంలో కన్యారాశి వారికి ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి కూడా పై అధికారుల చేత చక్కటి ప్రశంసలు లభిస్తాయి. అధికారుల యొక్క అండదండలు కూడా బాగా ఉంటాయని మనం అనుకోవచ్చు. అలాగే ఎంతో కాలముగా మీరు వేచి చూస్తున్నటువంటి ఒక పని ఈ మాసంలో పూర్తవుతుంది. ఆ యొక్క ఆనందము పట్టరానిదై ఉంటుంది. మీకు వ్యాపారస్తులు దీర్ఘకాలిక సమస్యల నుంచి జూలై మాసంలో బయటపడతారు. కుటుంబంతో ఆహ్లాదముగా గడపటానికి కొంత సమయాన్ని కూడా మీరు వెచ్చిస్తారు. సాంసారికమైనటువంటి జీవితంలో ఒక శుభవార్తని కూడా కన్యారాశి జాతకులు జూలై మాసంలో వింటారు. కోర్టు వ్యవహారాలు సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే మీలో ఉన్నటువంటి ఒక భయాన్ని మీరు పతనం చేసుకుంటారు. తోటి వ్యక్తులతో కానీ సమాజంలో మీకున్నటువంటి పరిచయాలతో కానీ ఒక మంచి సన్మాన కార్యక్రమం కూడా కన్యారాశిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకి సంభవంగా ఉంది ఈ యొక్క జూలై మాసంలో. విద్యార్థులు కూడా చక్కటి విద్యాబుద్ధులను కలిగి ఉంటారు. సత్ప్రవర్తనతో విద్యాభ్యాసాన్ని చేసేటువంటి అవకాశములు కనిపిస్తున్నాయి. ఎప్పుడో తెలియక కొంత ధనాన్ని దాచినటువంటి కన్యారాశి జాతకులు ఈ మాసములో ఆ ధనము వృద్ధి చెందిన విషయాన్ని విని సంతృప్తి చెందుతారు. అప్పట్లో కొన్న భూమైనా ధనమైనా ఏదైనా వస్తువైనా ఇప్పుడు మంచి ధర పలకటం కొంత సంతృప్తిని ఇస్తుంది కన్యారాశి వారికి. కన్యారాశి జాతకులకి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సినిమా కళ కానీ లేకపోతే ఏదైనా నృత్య కళల్లో కానీ విద్వాంసులకి కానీ విశేషమైనటువంటి సత్కార్యములు జరుగుతాయి. అవార్డులు కూడా లభిస్తాయి. అలాగే ఈ యొక్క యుద్ధ వాతావరణముతో ఉన్నటువంటి ప్రస్తుతి స్థితిమాన ప్రకారముగా దీంట్లో కూడా మనకి సంబంధించినటువంటి కన్యారాశిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అపారమైనటువంటి గౌరవం లభిస్తుంది. అతన్ని ప్రశంసించటము, అతని గురించి చర్చించటము ఈ మాసంలో జూలై మాసంలో మనం చూడవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా మంచి సలహాలని వాటిని ఇస్తారు. కానీ యథార్థంగా నాయకులు ముందుండి నడిపిస్తారు. కానీ వాళ్ళ వెనకాల ఉండేది వాళ్ళు ఏం మాట్లాడాలి, ఎలా చెప్పాలి అనేటువంటి వ్యక్తులు వేరే వాళ్ళు ఉంటారు. కానీ మాట్లాడేటువంటి సందర్భము మనము పరిచయం చేసినటువంటి సందర్భము
మనము పలికినటువంటి సందర్భము మనలో మంచి అనుభూతితో పాటుగా పేరును కూడా తెచ్చిపెడుతుంది. అటువంటి సందర్భాలు కొన్ని నాయకులకి వస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని ప్రమోషన్లు కూడా వస్తాయి. ఈ యొక్క పౌర్ణమి తర్వాత జూలైలో ఆర్థికముగా కొంత దానా ధర్మముగా మీ యొక్క జీవనాన్ని గడుపుతారు. ఒక మంచి సేవా కార్యక్రమాన్ని చేద్దామని ఒక మంచి సంకల్పాన్ని తీసుకుంటారు. అన్నదానములు విశేషముగా చేస్తారు కన్యారాశి వాళ్ళు. జూలై మాసములో కన్యారాశి జాతకులు పౌర్ణమి తర్వాత మీకు సంబంధించినటువంటి కుటుంబ వ్యక్తికి ఒక ఆపద నుంచి కూడా మీరు కాపాడటం జరుగుతుంది. ఆ యొక్క ఆపద నుంచి కుటుంబాన్ని మీరు రక్షించడం ద్వారా అటుపక్క కుటుంబం వారు ఎంతో మిమ్మల్ని ప్రశంసించటము, అభినందించటము జరుగుతుంది. ఇది మీ బాధ్యతగా మీరు చేసినప్పటికీ ఇవాళ రేపట్లో అలా ఎవరమూ లేను కదా, అందరూ నిస్వార్థంగానే ఉంటాం. నిస్వార్థమైనటువంటి జీవనాలు కనిపించడము చాలా కష్టం. కాబట్టి ఎవరికైతే గనక వివాహం కాలేదో అటువంటి వారికి సత్సంబంధములు ఏర్పడతాయి. కొంత సంతానములో ఇబ్బంది ఉండి 2-3 సార్లు గర్భము వచ్చి పోయినటువంటి వారు, వివాహం అయింది కానీ ఏదో భార్యాభర్తల మధ్య స్పర్ధ ఉన్నది, గొడవలు జరుగుతూ ఉంటాయి. అత్తమామల వల్ల అనుకుంటూ ఉంటాం కదా, మనం సహజంగా వింటూ ఉంటాం. మనకు కూడా తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ కోడలికి అత్తకి పడట్లేదట, పాపం మొగుడు ఇబ్బంది పడుతున్నాడు, మొగుడికి పెళ్ళానికి ఇబ్బంది అవుతోందట, పాపం తల్లి ఇబ్బంది పడుతోంది. ఎక్కడైనా ఒక స్త్రీ ఇబ్బంది పడటం మనం వింటూ ఉంటాం. అటువంటి వారు శ్రీ శుభంకరి సేవా సమితి జూలై 11 నుంచి 20వ తారీఖు వరకు షట్షణ్ముఖ క్షేత్రాలలో జరుపుతున్నటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొనండి. అక్కడికి మీరు ప్రత్యక్షంగా రావటం అంటే కష్టమైనటువంటి పని. మీ గోత్రనామాలతో ప్రతి క్షేత్రములో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. తిలకించండి, పాల్గొనండి, సత్ప్రసాదాన్ని కన్యారాశి జాతకులు పొందండి. అలాగే మిగతా వారు ఎవరైతే గనక కన్యారాశి జాతకులు ఉన్నారో వారందరూ కూడా శివారాధన చాలా విశేషమైనటువంటిది. శివుడిని ఆరాధన చేయటం ద్వారా కన్యారాశి జాతకులకి శివనామస్మరణ చేయటం ద్వారా ఎన్నో విజయాలను పొందుతారు. ప్రతిరోజు ఒక 5 నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి, ఓంకారాన్ని స్మరణ చేయండి. ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులు అనవసరంగా ఎవరికి కూడా డబ్బిచ్చి మధ్యవర్తిత్వంగా ఉండి అబాసు పాలు కాకండి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. మీ మీదే ఆధారపడి ఒక చక్కటి కుటుంబం ఉన్నది. ఏదో పొరపాట్లు అనేవి అందరికీ జరుగుతాయి. వాటి నుంచి బయటపడటమే మానవుడి యొక్క ప్రధాన లక్ష్యం. అంతే తప్ప అక్కడే ఇరుక్కుని ఆ కూపంలోనే అక్కడక్కడ తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉండకూడదు. స్త్రీలు అనవసరమైనటువంటి విషయాలని, వ్యక్తులని పట్టించుకోకండి. తద్వారా కొన్ని ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. శివారాధన సత్ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కన్యారాశి జాతకులు ఆరాధించండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకు ఉంటాయి. ఇవి 6 మురుగన్ క్షేత్రాలు. ఇవి చాలా విశేషమైనటువంటివి. కొన్ని పర్వతం మీద ఉంటే, కొన్ని సముద్రం దగ్గరలో, మదురై దగ్గరలో ఉంటాయి. ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం. అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరి దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి 7వ కళ్యాణాన్ని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో చేసి 8వ కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆఢీ కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవుడిగా నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో 8వ కళ్యాణాన్ని చేస్తున్నాం.
ఈ 8 కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి 8 కామ్యాలకు ఉపయోగపడుతుంది. మొదటి కామ్యము వివాహం, రెండోది సంతానము, మూడోది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం, నాలుగోది సంసార జీవితం బాగుండటం, ఐదోది కోర్టు, ఆరవది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది, ఏడవది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు, ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు, చాలా మగతగా ఉంటున్నారు. ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు. అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది. కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి.